నమస్తే అందరికీ, నేను భార్గవ్. యువరాజ్ కేసులో కొత్త సెక్షన్ని జోడించిండ్రు పోలీసోళ్ళు. సిట్టు అధికారులు ఏదైతే రితిరాజ్ నేతృత్వంలో సిట్టు ఏర్పాటు చేసిర్రో ఆమె నేతృత్వంలో కొత్త కొత్త సెక్షన్స్ జోడించుకుంటూ వెళ్తున్నారు పోక్సో కేసులో. రీసెంట్గా 238 అనే సెక్షన్ని జోడించడం జరిగింది. ఎందుకు ఈ 238 సెక్షన్ ఏంటి? బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైన తర్వాత 5 రోజుల పాటు అబ్స్కాండెడ్లో ఉన్నాడు ఆయన. ఈ 5 రోజులు ఆయన చేసిన పని ఏంటంటే సిమ్ కార్డులు ధ్వంసం చేయడం, ఫోన్లో ఉన్న ఫోటోలు డిలీట్ చేయడం, ఫోన్లో ఉన్న వీడియోలు డిలీట్ చేయడం, అమ్మాయిల ఫోటోలని ట్రాష్ చేయడం, డిలీట్ చేయడం, ఈ తతంగం అంతా 5 రోజుల పాటు జరిగింది. సో ఆధారాలను ధ్వంసం చేసిండనే నేపథ్యంలో పోలీసులు కొత్త సెక్షన్ని జోడించారు. ఇది రీసెంట్ బ్రేకింగ్ ఇది. ఇక ఈ సెక్షన్ గురించి మనం కొద్దిసేపు పక్కన పెడదాం. సెక్షన్ల గురించి ఇవన్నీ మనకు తెలిసినాయి. 51 విత్ రెడ్ విత్ 6 సెక్షన్ 6 ఇవన్నీ పెట్టారు. తర్వాత 238 జోడించారు. ఇవన్నీ మనకు తెలిసినాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, పోక్సో కేసు నమోదైన వెంటనే భగీరథ 5 రోజుల్లో అబ్స్కాండెల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు 5 రోజులు? ఇది మాట్లాడదాం మనం. ఈయనను గైడ్ చేసింది ఎవరు చెప్తా, అది కూడా చెప్తా నేను. 5 రోజులు మనకున్న సమాచారం ఎవరి దగ్గర ఉండదు. సరే, ఎవరికైనా కావాలంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా. పోలీసు వాళ్ళకి కావాలన్నా కూడా ఇది మీరు నోట్ చేసుకొని మీకు పనికి వస్తుంది మీ ఎంక్వైరీకి. ఈ 5 రోజులు కూడా ఒక హాస్పిటల్, ఆ హాస్పిటల్ పేరు కూడా చెప్తా. మెడికవర్ హాస్పిటల్. అది మెడికవర్ హాస్పిటల్. ఎవరిది మెడికల్ హాస్పిటల్? రేవంత్ రెడ్డి రీసెంట్గా మొత్తం ఓపెనింగ్ చేసుకుంటూ పోతుండు కదా హైదరాబాద్లో కొన్ని మెడికవర్ హాస్పిటల్స్. గవే హాస్పిటల్ అది. మొత్తం 6 నుంచి 8 బ్రాంచులు ఉన్నాయి హైదరాబాద్లో. ఆ బ్రాంచులలో ఒక మెడికవర్ హాస్పిటల్లో 28వ ఫ్లోర్లో ఉన్నాడు ఈయన 5 రోజులు. 28వ ఫ్లోర్లో మనోడు తల దాచుకున్నాడు. 5 రోజుల పాటు 28వ ఫ్లోర్లో మెడికవర్ హాస్పిటల్ పైన ఉన్నాడు ఆయన. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా అసలు? ఇది హాస్పిటల్లో ఉంటాడు భగీరథు, హాస్పిటల్కి పోయి మనం పట్టుకోవాలని ఆ తాటు కూడా ఎవరికి రాదు కదా. హాస్పిటల్కి ఈ కేసుకి ఏం సంబంధం? ఉంటే బండి సంజయ్ ఇంట్లో ఉండాలి, లేదంటే విదేశాలకు పారిపోవాలి. హైదరాబాద్లో ఉంటాడు అని చెప్పి ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేడు. చాలా తెలివిగా 28వ ఫ్లోర్లో ఈయనకు ఒక సపరేట్ బ్యారల్ క్యాడర్, ఒక రూమ్ ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు కల్పించి ఇక్కడ నుంచి నువ్వు బయటికి వెళ్ళొద్దు అని చెప్పి మొత్తం బంధించరా ఆ ఫ్లోర్లో వేసి 28వ ఫ్లోర్లో. ఆ ఫ్లోర్లో ఎవరిని రానిలే. ఒక పేషెంట్ని కాదు కదా, హాస్పిటల్కి సంబంధించిన మేనేజ్మెంట్ కాదు కదా, ఎవరిని రానియలే. మెడికవర్ హాస్పిటల్ ఎవరిది? దీంట్లో రేవంత్ రెడ్డి షేర్స్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. ముఖ్యమంత్రి షేర్స్ ఆయనే ఓపెన్ చేస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి మెడికవర్ హాస్పిటల్ ఓపెనింగ్కి రేవంత్ రెడ్డి పోయిండు అని చెప్పి వార్తలు చూసినాం కదా మనం. ఈ మెడికవర్ హాస్పిటల్లో రేవంత్ రెడ్డి షేర్స్ కూడా ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. నాకు తెలియదు, ఆయనే చెప్పాలి మరి. ఇప్పుడు ఇది మొత్తం లీడ్ చేసింది ఎవరు? మళ్ళా మీ అందరికి తెలుసు ఆ పేరు, ఎక్స్ జర్నలిస్ట్ ఈయన. ఇది మొత్తం లీడ్ చేసింది సంగప్పనే. జర్నలిస్టులు ఎంత తెలివిగా ఉంటారో తెలుసు కదా మీకు. సంగప్పకి అప్పచెప్పిండు, సంగప్ప నువ్వే చూసుకో మొత్తం, మనోడు దొరకొద్దు, ఒక 5 రోజులు కనపడొద్దు. ఈ 5 రోజుల్లో మనం ఏమైనా ఉంటే ఆధారాలు గిధారాలు ఏమైనా ఉంటే మనం ట్రాష్ చేసి పడేయాలి. 5 రోజులు అయితే వాడు ఇక్కడ కనపడొద్దు, తీసుకుపోయాడన్న దాచిపెట్టు వాడిని అని చెప్పి ఈ ఎక్స్ ఈయనకు చెప్పిండు, సంగప్పకి చెప్పిండు. ఎందుకంటే ఎక్స్ అంటారు ఆయన్ని. పేరు తీస్తే మళ్ళీ మనమే కేసు అవుతుంది కాబట్టి మనం కూడా ఎక్స్ అని చెప్పినాం. సో ఈ ఎక్స్ సంగప్పకి అప్పచెప్పిండు, సుపారీ ఇచ్చిండు. ఏం సుపారీ? చంపేయమని కాదు కానీ మనోని కాపాడు, ఏడబెడతావో తీసుకుపోయి పెట్టు. 28వ ఫ్లోర్లో దాచిపెట్టిన 5 రోజుల పాటు. ఇక ఇది మొత్తం పోలీసు వాళ్ళకి దొరకలేదంట. ఇది ఈ సంగతి ఎవరికి తెలుసు? ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఉన్న సంగతి ఎవరికి తెలుసు? పేరు రాస్తున్నా మరి, ఏమైతే అయింది ఈయనకు తెలుసు అంటారు. మరి ఎవరో ఆయన మీరే చెప్పండి. నాకైతే మరి ఆయన పేరు చెప్పారు కానీ ఆయన ఎవరో నాకు చెప్పలేదు. సో ఈ మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పి ఈయనకు కూడా తెలుసు అంట. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? పలానా ఎక్స్ పలానా ఈయన, వీళ్ళిద్దరు కలిసి ఇలా దాచిపెట్టారు ఆయన్ని. ఎవడు ఊహించలేడు. కనీసం హాస్పిటల్లో ఎందుకు ఉంటాడు భగీరథ్? ఇంట్లో సెర్చ్ చేస్తారు, విదేశాల్లో పారిపోయినని ఆ ఎయిర్పోర్ట్లో అక్కడక్కడ సెక్యూరిటీ పెట్టుండొచ్చు, వాళ్ళ బంధువులు ఇంట్లో చూడొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో దొలాడొచ్చు. హాస్పిటల్ అసలు ఆ తాటు కూడా రాదు. చాలా ఎందుకు ఈ ఆలోచనలు ఎవరి? ఈయన ఎవరు? సంగప్ప. ఈ తెలివితేటలు వీళ్ళకే ఉంటాయి. సో కాబట్టి ఈ స్టోరీ మొత్తం నడిపించింది ఎవరెవరు? ఈయన, ఈయన, సంగప్ప, ఈయన ముగ్గురు. ఆర్ అంటే ఈయన, ఏంది ఎస్ అంటే ఈయన, ఇంకా ఎవరు ఉన్నారు? ఈయనెవరు? మళ్ళీ ఎస్. సో ఆర్ఎస్ఎస్ మొత్తం ఈ నేతృత్వంలో జరిగింది. 28వ ఫ్లోర్లో బండి భగీరథ్ 5 రోజులు దాచుకున్నాడు.
సో ఇది బ్రేక్ చేయడానికి చాలా టైం పట్టింది మనకి. మీకు పోలీసు వాళ్ళకి ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే నేను చెప్పిన దాని ప్రకారం ఒకసారి మీరు నోటు మీద రాసుకోవడము, ఒకసారి ఊహా చిత్రాలు వేసుకొని మీకు దొరికిపోతాడు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే కొత్త సెక్షన్స్ జోడించారు. ఈ కొత్త సెక్షన్స్ జోడించిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే నాకు ఖచ్చితంగా దీంట్లో జైలుకు పోతాడు, ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు లేవని చెప్పి అడ్వకేట్లు, న్యాయ నిపుణులు చెప్తున్నారు. సర్వ ప్రయత్నాలు చేసిర్రు భగీరథని కాపాడడానికి, సర్వ ప్రయత్నాలు, సామధేన భేద దండోపాయాలు అంటారు కదా, అవన్నీ ఉపయోగించారు. కాకపోతే ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ఏదైతే ఉందో సోషల్ మీడియాలో ఆ అమ్మాయికి పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది. మళ్ళీ ఇది ఒకవేళ జైలుకు పంపించకపోతే ఇటువై సీఎం సీట్ కింద పోయి బాంబు వెళ్తుందని చెప్పి రేవంత్ రెడ్డి ఏం చేసిండు, అమ్మ ఇదెందుకు వాళ్ళు చేస్తారు నాకెందుకురా బాబు అని చెప్పి ఇక ఒక సిట్ ఏర్పాటు చేసిర్రు, రితిరాజ్ గారిని పెట్టారు. దాని నేతృత్వంలో ఆ మేడం చూసుకుంటున్నది. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ఇక మీరు మీ పని మీరు చేసుకోండి, దీంట్లో నేను ఇన్వాల్వ్ గాను, పోయి ఇటుపోయి నా దగ్గరికి వస్తారు, మళ్ళీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నా నేను, మళ్ళీ ఇప్పుడే ఆగమయ్యేటట్టుంది అని చెప్పేసి ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సో మొత్తానికైతే ఈ 5 రోజులు మాత్రం మంచిగా పకడ్బందీ ప్లాన్తో ఇంట్లో దాచిపెట్టారు ఈ హాస్పిటల్లో. చూద్దాం ఇంకా ఇప్పుడు ఈ విచారణలో వీళ్ళందరికీ ఇప్పుడు భగీరథ్ ఫ్రెండ్స్కి నోటీసులు ఇస్తారు, బండి సంజయ్కి నోటీసులు ఇస్తారు, సంగప్పకి నోటీసులు ఇస్తారు ఇందులో. ఎందుకంటే వీళ్ళే కదా A2 బండి సంజయ్ అంటున్నారు, A3 సంగప్ప అంటున్నారు. హాస్పిటల్లో ఎవరైతే ఆశ్రమం కల్పించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా నోటీసులు వస్తాయి. చాలా పెద్దగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మనం చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఎట్లాంటి డెవలప్మెంట్ ఉంటుందనేది.